హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎన్ఎస్డిఎల్ ఐపీఓ గురించి అయితే అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ అయితే మనకు ఓపెన్లో ఉంది అప్లై చేయడానికి. రేపు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్, 1 ఆగస్ట్ రేపు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేయడానికి. మనకి ఎన్ఎస్డిఎల్ అయితే తెలిసింది కదా, ఇది నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చేసి మన డిపాజిటరీ పార్టిసిపెంట్. మనము ఎట్లయితే మనం బ్యాంక్లో మనీ అనేది ఎట్లయితే హోల్డ్ చేస్తామో, సో అలానే ఎన్ఎస్డిఎల్ అనేది మన స్టాక్స్ని డిపాజిటరీలో హోల్డ్ చేసి పెడుతుంది. సో రాదర్ ఇట్ ఈస్ బీయింగ్ మనం ఏదైతే స్టాక్ హోల్డ్ చేస్తామో, సో అది రాదర్ బీయింగ్ ఇన్ ద బ్రోకర్స్ కంట్రోల్ కంటే వీళ్ళు ఒక సెక్యూర్గా మన స్టాక్స్ని వీళ్ళు హోల్డ్ చేసి పెడతారు. సో ఇట్ ఈస్ ఏ పార్టిసిపెంట్ డిపాజిటరీ. సో వీళ్ళది మనం చూసుకుంటే ఇది 1996లో ఎస్టాబ్లిష్డ్ అయింది ఫ్రెండ్స్, విత్ యాజ్ ఎ సెబీ రిజిస్ట్రేషన్ విత్ సెబీ యాజ్ ఎ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్. మన డీమార్ట్ అకౌంట్ చూసుకుంటే వీళ్ళు 39 మిలియన్ డీమార్ట్ అకౌంట్స్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో ఇది ఎన్ఎస్డిఎల్. ఇప్పుడు మనము ఇష్యూ గురించి చూసుకుంటే ఇది ఫ్రెష్ ఇష్యూ అయితే కాదు, కంప్లీట్లీ ప్యూర్ ఆఫర్ ఫర్ సేల్ ఇష్యూ. ఇది కంప్లీట్ ఆఫర్ ఫర్ సేల్. మన ఇష్యూ చూసుకుంటే మనకి 4,000 crores అయితే వీళ్ళు మన రేస్ చేస్తున్నారు. ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ అయితే 4,000 crore రేస్ చేస్తున్నారు. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 760 to 800 వరకు ప్రైస్ బ్యాండ్ అయితే కోట్ చేశారు. రేపైతే మనకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేయడానికి. సో మనము వీళ్ళ రెవెన్యూ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ 24 to 25 FY 24 to 25 12% అయితే మనకి వీళ్ళ రెవెన్యూ గ్రోత్ అయితే జంప్ అయింది. మనకి ఎబిటా మార్జిన్ అండ్ ప్యాట్ చూసుకుంటే వీళ్ళు చాలా బాగుంది. ఎబిటా వచ్చేసి మనకి 22% ఇన్ 2024లో ఉంది, 23.95 ఆల్మోస్ట్ 24 వచ్చేసి మనకి 2025 FYలో ఉంది. సో ఎబిటా బాగుంది. ప్యాట్ కూడా మనం చూసుకుంటే 25% ఇయర్ ఆన్ ఇయర్ ప్యాట్ ఉంది. సో మనకి ఎబిటా కరెంట్ 25 ఇయర్లో చూసుకుంటే 492 crores ఉంది. మనకి ప్యాట్ వచ్చేసి 343 crores ఉంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ వీ క్యాన్ సే. పిఈ వచ్చేసి 46 ఉంది ఫ్రెండ్స్, స్లైట్లీ హయ్యర్ ద బ్యాండ్ మనం చెప్పొచ్చు. 46 పిఈ ఉంది. బట్ యాజ్ పర్ ద మనకి డిమాండ్ పరంగా చూసుకుంటే ఫర్ లిస్టింగ్ గెయిన్స్కి అయితే ఇట్స్ ఓకే. మనం అప్లై లిస్టింగ్ గెయిన్కి వస్తే 46 మన పిఈ ఉన్న మనము ఓకే వీ కెన్ అప్లై చేయవచ్చు. వీళ్ళ పీర్ కాంపిటీటర్ చూసుకుంటే మనకి సిడిఎస్ఎల్ ఉంది, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. సో వీళ్ళది మెయిన్ కాంపిటీటర్ అయితే మనకి సిడిఎస్ఎల్ ఉంది. కానీ సిడిఎస్ఎల్ వీళ్ళ కాంపిటీటర్ ఉన్న వీళ్ళు 90% ఆఫ్ ద మార్కెట్ షేర్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఫర్ ఎన్ఎస్డిఎల్ వచ్చేసి 90% ఆఫ్ మార్కెట్ షేర్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. కాంపిటీషన్ దో సిడిఎస్ఎల్తో ఉన్నా మనము సిడిఎస్ఎల్ బెటరా ఎన్ఎస్డిఎల్ బెటర్ అనేది మనం దానికి ఏదైతే మనము లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అంటే మనం రెండింటికి కంపారిజన్ డీటెయిల్ వీడియో అయితే మనం కంపారిజన్ చూడవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనము ఎన్ఎస్డిఎల్కి ఐపీఓకి అప్లై చేస్తున్నాం కాబట్టి సో బోత్ ఆర్ కాంపిటీటర్స్ కంపేర్ టు. సో మనం లిస్టింగ్ గెయిన్కి అయితే మనము కంపారిజన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ అప్లై ఫర్ ద లిస్టింగ్ గెయిన్ కోసం. మనం రెవెన్యూ చూసుకొని చెప్పాను కదా, మనకి 23 to 24 చూసుకుంటే మనకి 24% రెవెన్యూ అయితే మనకు చూపిస్తుంది. ప్యాట్ వచ్చే 17% చూపిస్తుంది. సో 24 to 25 చూసుకుంటే మనకి కొంచెం తగ్గిన 23 to 24 to 24 to 25 చూసుకుంటే రెవెన్యూ అయితే తగ్గింది 12% చూపిస్తుంది. 23-24లో 24 చూపించింది. ప్యాట్ పెరిగింది ఫ్రెండ్. మనకి రెవెన్యూ తగ్గిన ప్యాట్ అనేది 17% to 25% పెరిగింది. 22 to 24 to 24 to 25 ఇయర్ మనము అలా చూసుకుంటే. సో మనకి వీళ్ళ డెప్త్ మనకి చూసుకుంటే మినిమల్ డెప్త్ ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు మన ప్రాస్పెక్ట్లో అయితే మనకి డీటెయిల్స్ అయితే డిస్క్లోజ్ చేయలేదు, బట్ డెప్త్ వచ్చేసి వీళ్ళ మినిమల్ డెప్త్ ఉంది. సో క్యాష్ ఫ్లో పరంగా చూసుకుంటే క్యాష్ ఫ్లో కూడా వీళ్ళది ఉంది, బట్ ఎగ్జాక్ట్లీ ఫిగర్స్ రోల్ అవుట్ అయితే మనకి డేటా దొరకలేదు ఫ్రెండ్స్. రోల్ అవుట్ అయితే మన క్యాష్ ఫ్లో అయితే, బట్ దే హ్యావ్ ద గుడ్ క్యాష్ ఫ్లో అయితే కంపెనీస్ జనరేటింగ్ ద క్యాష్ ఫ్లో. సో మనము వాట్ వి సే, ఇప్పుడు మనం యాంకర్ ఇన్వెస్టింగ్ చూస్తే యాంకర్ ఇన్వెస్టర్స్ ఆర్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా డిమాండ్ ఉంది ఆన్ దిస్ ఐపీఓ, మనకు తెలిసింది కదా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. సో ఆబ్వియస్లీ డిమాండ్ అనేది చాలా ఉంటుంది. సో మన గ్రే మార్కెట్ ప్రీమియం కరెంట్ చూసుకుంటే 17% ఆన్ ద బిగ్ ప్రైస్ అయితే మనకి ఆన్ ద హై ఎండ్ లో మనకి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ముందు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ చూపించింది, మళ్ళీ కొంచెం తగ్గింది. సో ఇప్పుడు కరెంట్లీ అయితే మనకి 17% చూపిస్తుంది.
మనకి 17% చూపిస్తుంది. ఇప్పుడు మనం రిస్క్ పరంగా చూసుకుంటే వీళ్ళది లైక్ కాన్సన్ట్రేటెడ్ బిజినెస్ కాబట్టి వీళ్ళ మెయిన్ రెవెన్యూ వచ్చేసి ఓన్లీ డిపాజిటరీ పార్టిసిపెంట్స్తో జనరేట్ అవుతుంది. సో వీళ్ళ కోర్ బిజినెస్ ఓన్లీ మనది రిలేటెడ్ టు కంప్లీట్ స్టాక్ మార్కెట్ కాబట్టి. సో ఇట్ ఈస్ ఏ కాన్సన్ట్రేటెడ్ బిజినెస్, నాట్ డైవర్సిఫైడ్ అలా కాకుండా. సో మనకి మెయిన్ పీర్ కాంపిటీటర్ మనకి చూసుకుంటే వీళ్ళ CDSL ఇస్ ఎ పీర్ కాంపిటీటర్. సో ఇదైతే మనకి అంత రిస్క్ పరంగా మనము వీ కెన్ చూడొచ్చు. సో మనకి ఏమంటారు 90% ఆఫ్ మార్కెట్ షేర్ అక్యుపెన్సీ ఉంది కాబట్టి విచ్ ఇస్ ఏ వెరీ గుడ్ సైన్. ఇంకా మనకి పొటెన్షియల్ లిస్టింగ్ గెయిన్ అయితే మనకి ఉంటుంది. సో ఆన్ దిస్ మనకి 46% మనకి PE ఉన్నా 46% PE ఉన్నా మనకి ఎర్నింగ్స్ వీళ్ళ చాలా బాగుంది, ప్యాడ్ బాగుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఓకే. మనము లిస్టింగ్ కనుకైతే వీ కెన్ అప్లై చేయవచ్చు. ఇంకా వీళ్ళది ఏమంటారు మన ఇంకా సో అలా ఫ్రెష్ మనకి క్యాష్ ఫ్లో కూడా ఉంది కాబట్టి సో నో ఇష్యూ. మనకి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు దీనికి అప్లై చేయాలి. మనం లిస్టింగ్ గెయిన్కి చూసుకుంటే మనం షూర్గా మనం లిస్టింగ్ గెయిన్కి అయితే దీనికి అప్లై చేయవచ్చు. సో బట్ వన్ థింగ్ ఏంటంటే ఇది NSDL మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాబట్టి వీళ్ళది హైలీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో మనకి అలాట్మెంట్ జరగడం చాలా ఛాన్సెస్ తక్కువ ఉంది. ఆబ్వియస్లీ మనం IPOs అప్లై చేసేటప్పుడు మనకి మనం అప్లై చేస్తూ ఉంటాం. లైక్ 5 to 6 IPOsలో మనకి మేబీ ఒకటి అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అలాట్మెంట్, రైట్. లాటరీలో రోల్ అవుట్ అవుతుంది కాబట్టి మనకి IPO ఇట్ సెల్ఫ్ రావడమే ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వచ్చు. సో అలాంటిది మన NSDL వచ్చే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాబట్టి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ మీరు అమౌంట్ ఒకవేళ IPO కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు రాదర్ మీరు ఒకే అకౌంట్లో ఇన్వెస్ట్ చేసే కంటే IPO రిక్వెస్ట్ రేజ్ చేసే కంటే ఇఫ్ యూ హ్యావ్ ద ఫ్యామిలీ అకౌంట్స్, ఏదైతే మీకు ఎన్నైతే ఫ్యామిలీ అకౌంట్స్ ఉన్నాయో సో ఈక్వల్లీ మీరు డివైడ్ చేసుకొని మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనకి ఇంకా 3 to 4 IPOs కూడా సేమ్ డే మనకి ఉన్నాయి కాబట్టి బట్ దో ఇట్ ఈస్ మనకి హైలీ డిమాండ్ IPO కాబట్టి వచ్చే ఛాన్స్ మనకి చాలా తక్కువ ఉంది. 35% మనకి రిటైల్ ఇన్వెస్టర్స్కి అయితే మనకి అలాట్మెంట్ అయితే ఉంది, బట్ స్టిల్ వచ్చే ఛాన్స్ మనకి తక్కువ ఉంటుంది. సో మీరు డైవర్సిఫై అట్లా మీరు చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఫ్రెండ్స్ మనం లాంగ్ టర్మ్ గురించి మాట్లాడితే సో మనకి ఇప్పుడు మనకి ఒకవేళ 15 to 18 అలా రేంజ్లో మనకి బ్యాండ్లు ఓపెన్ అయినా సో మీరు ఫస్ట్ లిస్టింగ్ ఏం చూస్తే మీరు సెల్ అవుట్ చేసేసి ఒక్కసారి ప్రైస్ కరెక్షన్ అయినాక మీరు మళ్ళీ షార్ట్ టర్మ్ గెయిన్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ మీరు బై చేయవచ్చు ఫ్రెండ్స్. సో లైక్ షార్ట్ టర్మ్ అంటే మీరు డిపెండ్స్ ఆన్ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు హోల్డ్, లైక్ వాట్ ఎవర్ పర్సంటేజ్. కొంచెం ప్రైస్ కరెక్షన్ అయినాక మళ్ళీ ఇది ఇన్ షార్ట్ టర్మ్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది ఫ్రెండ్స్. యాజ్ పర్ ద మనము ఫండమెంటల్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ పర్ఫార్మెన్స్, రెవెన్యూ, ప్రాఫిట్ షేరింగ్, వీళ్ళ బిజినెస్ మోడల్ ఇవన్నీ చూసుకుంటాం. ప్యాడ్ చాలా బాగుంది, వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా బాగుంది. సో ఆన్ షార్ట్ టర్మ్ గెయిన్కి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. మనం లిస్టింగ్ గెయిన్కి అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ దిస్ NSDL IPO గురించి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు వీడియో ఒకవేళ వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఐ విల్ బీ కీప్ షేరింగ్. థ్యాంక్ యూ.